నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో ఈవీఎంల ద్వారా 80.66 పోలింగ్ నమోదైందన్న ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. దర్శి నియోజకవర్గంలో 90.91% అత్యధికంగా నమోదైనట్లు వెల్లడి. రాష్ట్రంలో కూటమికి 130 సీట్లకు పైగా వస్తాయన్న మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్ధా వెంకన్న. అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని జోస్యం. ఇక డీటెయిల్స్ చూస్తే ఈవీఎంల ద్వారా 80.66% పోలింగ్ నమోదైందని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మొత్తానికి ఏపీ పోలింగ్ శాతంపై స్పష్టత వచ్చేసింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏపీలో సోమవారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ అర్ధరాత్రి దాకా కొనసాగింది. దీంతో ఎంత ఓటింగ్ శాతం నమోదైందన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. సమయం గడుస్తున్న కొద్దీ పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడారు. 2014 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని 78.90% ఓటింగ్ నమోదు కాగా గత ఎన్నికల్లో 79.80% మేర పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు అదే అత్యధికం కాగా ఈసారి అంతకు మించి ఓటింగ్ నమోదైంది. వందలాది పోలింగ్ బూత్లలో అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఓటర్లు క్యూ లైన్లో నిల్చున్నారు. తాజాగా ఓటింగ్ శాతం ఎంతన్న దానిపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 80.66% పోలింగ్ నమోదైనట్లు తాజాగా ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పేర్కొన్నారు. నెక్స్ట్ డే నైట్ వరకు అంటే 14th నైట్ కొద్దిగా లేట్ కూడా ఈ అంతా ప్రాసెస్ అక్కడ రావడం, సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే స్క్రూట్నీ ఉంటుంది. స్క్రూట్నీ అయిన తర్వాత అబ్జర్వర్ విల్ డిసైడ్ దట్ ఇక్కడ రీపోల్ చేయాలా వద్దా. ఈ అంతా ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఫైనల్ డిసిషన్ ఆఫ్ అబ్జర్వర్స్ అంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు మీటింగ్ పెడతారు క్యాండిడేట్స్తో, ఆర్ఓ అండ్ అబ్జర్వర్. మీటింగ్ పెట్టిన తర్వాత దే హ్యావ్ నాట్ రికమెండెడ్ ఎనీ రీపోల్. సో అబ్జర్వర్స్ తరఫు నుంచి ఏం రీపోల్ రికమెండ్ చేయలేదు కాబట్టి అండ్ దెన్ మనము అన్ని మషీన్లు ఆల్ 25 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, ఆల్ 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అన్నిటినీ మనము స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచాం. అంటే వీ హ్యావ్ సేఫ్లీ సెక్యూర్డ్ అండ్ క్లోజ్ ద స్ట్రాంగ్ రూమ్స్. మన రాష్ట్రంలో ఈ 33 లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. టోటల్ బికాజ్ 175 కాన్స్టిట్యుయెన్సీ అంటే 175 ఏసీ, 175 అసెంబ్లీ సెగ్మెంట్. సో 350 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. సో యెస్టర్డే నైట్ వీ హ్యాడ్ సీల్డ్ అండ్ వీ క్లోజ్డ్ ఇట్. ఇది సీల్ చేసిన తర్వాత మళ్ళీ ఎంతమంది, బికాస్ యెస్టర్డే ఐ టోల్డ్ దట్ టోటల్ నంబర్ కరెక్ట్గా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. కొద్దిగా డిలే అయింది బికాస్ ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన మనం పూర్తి అప్డేట్ చేయలేకపోయాను. దట్ వెంట్ అప్ టు ద నైట్. సో ఫైనల్ ఫిగర్ ఆఫ్ పీపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టోటల్ ఎలెక్టర్స్ 4,13,33,702. ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాం, ఐ హ్యావ్ అందరికీ ఇస్తాము. దాంట్లో మల్టీ స్టారర్ మహాకూటమి ఏపీలో సూపర్ హిట్ అయిందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో జగన్ను గెలిపించేందుకు బారులు తీరిన ప్రజలు 5 ఏళ్లు ఇబ్బంది పడి 2024 ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించేందుకు బారులు తీరారని, జగన్ను ఓడించాలని ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి కూడా లక్షల సంఖ్యలో తరలివచ్చారని తెలిపారు. జగన్కు ఇచ్చిన అవకాశం దుర్వినియోగం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారని, 2019లో 79% పోలైతే నేడు ప్రజల్లో చైతన్యం వచ్చి 81% ఓట్లు పోలయ్యాయని తెలిపారు. చంద్రబాబు 4వ ముఖ్యమంత్రిగా అమరావతి వేదికగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమికి మల్టీ స్టార్స్ ఎం అంటే మోదీ గారు, సి అంటే చంద్రబాబు గారు, పి అంటే పవన్ కళ్యాణ్ గారు. ఈ ఎంసీపీ మల్టీ స్టార్ మహాకూటమి ఆంధ్రప్రదేశ్లో సూపర్ డూపర్ హిట్. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎంసీబీ మహాకూటమి
130 సీట్లు పైగా గెలవబోతుంది. 2014లో తెలుగుదేశం పార్టీ 104 సీట్లు వస్తే దాన్ని కూడా క్రాక్ చేయబోతుంది. దానికి ఉదాహరణకి 2019లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బారులు తీరారో ఇలాంటి మనం గెలిపించామని 2024లో అర్ధరాత్రి వరకు బారులు తీరడమే కాకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ, ఇటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక బెంగళూరు, మరో పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు మెడ్రాసు ఖాళీ అయిపోయి ఎప్పుడూ లేని విధంగా బస్సులు కూడా పెట్టడం జరిగింది ఆర్టీసీ. అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చేష్టల మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష. ఒక వ్యక్తిని ఓడించడానికి, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి చంద్రబాబు నాయుడు గారిని పీఠం మీద కూర్చోబెట్టడానికి మహానగరాలు మామూలు సిటీలు అయ్యి ఇవాళ హైదరాబాదు, చెన్నై, అలాగే బెంగళూరు భారతదేశంలోనే పెద్ద సిటీలు అయ్యి ఆ సిటీలే ఖాళీ అయిపోయినాయండి. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి ఎంతకంటే ఉదాహరణ ఏముంది? వీళ్ళేంటంటే మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు నిన్న నుంచి. ఇబ్రహీంపట్నంలో మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన మహిళ ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ కెనాల్లో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సందర్భంగా అటుగా వెళ్తున్న ఇబ్రహీంపట్నం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడు రవిదత్త మహిళ కాలువలో దూకడం గమనించి ప్రాణాలకు తెగించి ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలోకి దూకి ఆమెను కాపాడి ఒడ్డుకు చేర్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రథమ చికిత్స చేసి అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడిన సైతం లెక్క చేయకుండా సాహసం చేసిన అర్చకుడు రవిదత్తను స్థానికులు ప్రశంసించారు. వాటర్ ఇబ్రహీంపట్నం కూలింగ్ కెనాల్ ఉంది కదండి, నార్లా తాతారావు ఎన్టీపీఎస్, అందులో దూకారండి. లోపలే మేడం. బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చిలకలూరుపేట సమీపంలో పసుమరులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థుల చదువుతోనే కాకుండా అన్ని రంగాల్లో మేటిగా తీర్చిదిద్దడమే కేబీఎన్ కళాశాల ముఖ్య ఉద్దేశమని ప్రిన్సిపల్ తెలిపారు. బుధవారం కేబీఎన్ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ బి నారాయణరావు మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, తమ విద్యార్థి భరత్ పవర్ లిఫ్టింగ్లో అనేక పథకాలు సాధించాడని తెలిపారు. మొదటిసారిగా 2022లో టర్కీలో జరిగిన ఏషియన్ గేమ్స్లో భారత్ తరపున బ్రాంజ్ మెడల్ సాధించాడని, 2024లో హాంకాంగ్లో జరిగిన ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించాడని తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి తమ కళాశాల విద్యార్థి భరత్ వల్ల పేరు ప్రఖ్యాతులు రావటం గర్వంగా ఉందన్నారు. భరత్ మాట్లాడుతూ తనలోని క్రీడా స్ఫూర్తిని గుర్తించి కేబీఎన్ కళాశాల యాజమాన్యం తనకు పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్ల తాను మెడల్స్ సాధించానని, అందుకు కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. నా నమస్కారం. నా పేరు డాక్టర్ వి నారాయణరావు. కేబీఎన్ కళాశాల అటానమస్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. విజయవాడ నగరంలో గత 59 సంవత్సరాల నుంచి కూడా కేబీఎన్ కళాశాల మరి విద్యారంగంలో ఎనలేని సేవలు అందిస్తూ దాదాపుగా 20 డిగ్రీ కోర్సులు, 6 పీజీ కోర్సులతో 6000 మంది విద్యార్థులతో అలరారుతూ దాదాపుగా 100% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రతి సంవత్సరం 40 నుంచి 45 కంపెనీలని, సాఫ్ట్వేర్ కంపెనీలు, అలాగే ఇండస్ట్రీలను పిలిపిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఆంధ్ర రాష్ట్రంలోనే మేటి కళాశాలగా పేరు ప్రఖ్యాతులు గడించింది.
ఈ నెల హాంకాంగ్లో జరిగిన 5th నుంచి 11th వరకు జరిగిన ఏషియన్ గేమ్స్లో నేను 59 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాను. దానికి మొట్టమొదటి కారణం నాకు సపోర్ట్ చేసిన కేబిఎన్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటరీ సారు నన్ను నమ్మి అంత దూరం ఫుల్ సపోర్ట్తో పంపించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే సారు హేమచంద్ర సార్ నాకు ఒక 4 kgs కంట్రోల్ ఉంది. కానీ నాది 9th నా కాంపిటీషను. 5 days ఏం తినకుండా అలాగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను. సారు డే బై డే నాకు కాల్ చేసి కంట్రోల్ అవుతుందా ఏంటి మొత్తం కనుక్కొని సార్ ఫుల్ సపోర్ట్గా ప్రతిరోజు నాకు కాల్ చేసి ధైర్యం చెప్తా ఇంకా అని సపోర్ట్గా ఉన్నారు సారు. కేబిఎన్ కాలేజ్ వల్లే నేను ఈ 2 ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో సాధించాను. నేను ఒక 5 years నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. కానీ నాకు ఎటువంటి సపోర్ట్ ఉండేది కాదు. అంతా ఇంట్లో నుంచే సపోర్ట్ ఉండేది. కానీ అసలైన సపోర్ట్ అంటే కంగ్రాచులేషన్ ఇవన్నీ మాటలు కాదు సార్. నేను ఎంత ప్రాక్టీస్ చేసినా ఒక ప్లేయర్కి మంచి సపోర్ట్ ఉంటేనే ఎదగగలరు. ఇంకా అది ప్రూవ్ చేసుకుంది కేబిఎన్ కాలేజ్ నుంచే. నేను మా కాలేజీ నుంచి ఇచ్చేటటువంటి సపోర్టు ఈరోజు ఈ దేశానికి మెడల్ తేవడం అనేది జరిగింది. ప్రధానంగా భరత్ కుమార్ ఏదైతే సాధించాడో అందులో 3 విభాగాలు ఉంటాయి. పవర్ లిఫ్టింగ్లో ఉన్నటువంటి 3 విభాగాల్లో ఒకటి స్క్వాడ్ లిఫ్ట్, రెండోది బెంచ్ ప్రెస్, మూడవది డెడ్ లిఫ్ట్. ఈ స్క్వాడ్ లిఫ్ట్లో భరత్ కుమార్ మొట్టమొదటిగా భారతదేశంలో జరిగినటువంటి జాతీయ స్థాయి పోటీల్లో వారణాసిలో జరిగినటువంటి ఆ పోటీల్లో అతను 11 సంవత్సరాల తర్వాత ఈ రికార్డు సాధించడం జరిగింది. అక్కడే అతన్ని ఇండియన్ అసోసియేషన్ వాళ్ళు గుర్తించడం జరిగి అతన్ని టర్కీ పంపించడం జరిగింది. టర్కీ పంపించడం అని అంటే మరి ఆర్థిక సహాయంతో కూడుకున్నది. ఏపీలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ రోజున జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా పసుమరు దగ్గర బస్సు టిప్పర్ ఢీకొని అగ్నిజ్వాలలు ఎగిసిపట్టడంతో 6 దుర్మరణం పాలవటం దురదృష్టకరమన్నారు. అక్కడ బైపాస్ రోడ్డు పనులు సాగుతున్న క్రమంలో తగిన రహదారి భద్రతా చర్యలు తీసుకోవటం, వేగ నియంత్రణ చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం సంభవించి ఉండేది కాదని అన్నారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఊడిమూడి దగ్గర ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 4 జట్టు కూలీలు మృత్యువాత పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏపీలో ఎన్నికల అనంతరం ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పల్నాడు జిల్లాలో వైసీపీ టీడీపీ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు కొన్ని గ్రామాలను అదుపులోకి తీసుకుని 144 సెక్షన్ను అమలు విధించారు. రోడ్లపై పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. అనుమానంగా ఉన్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పల్నాడులో నిన్న ఎలక్షన్ అప్పుడు అలాగే ఎలక్షన్ తర్వాత జరిగిన సంఘటనల దృష్ట్యా అదనపు బలగాలను పిలిచి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైనా కానీ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలకి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయటము, అట్లానే వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ, పీడీ యాక్ట్ లేదా ఎక్స్టర్న్మెంట్ ఇట్లాంటి కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఆదేశాలు వచ్చాయి. అన్ని చోట్ల బలగాలు మోహరించడం జరిగింది. వాళ్ళందరూ కంటిన్యూస్గా పహారా నిర్వహించి ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంప్లీట్గా సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. అట్లనే ప్రజలు కూడా ఏ విధమైన భయాందోళనలకి గురవ్వాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఫోర్సెస్ అన్నీ రీచ్ అయ్యాయి. పొద్దున కల్లా ప్రతి చోట సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సార్ కూడా వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లనే సీనియర్ ఆఫీసర్స్ ఏడీజీ గారు, డీజీ గారు కూడా ఏ రకమైన చర్యలు తీసుకొని ఈ సంఘటనలను అరికట్టాలనే దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల ఈ సంఘటన పల్నాడు, చంద్రగిరి సహా పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఈసీ సమన్లు జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీని ఆదేశించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ఈవీఎంల ద్వారా 80.66 పోలింగ్ నమోదైందన్న ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. దర్శి నియోజకవర్గంలో 90.91% అత్యధికంగా నమోదైనట్లు వెల్లడి.
రాష్ట్రంలో కూటమికి 130 సీట్లకు పైగా వస్తాయన్న మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్దా వెంకన్న అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని జోస్యం. SDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.